తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పెద్దబాబు చిన్నబాబు హయాంలో కల్తీ మద్యం కుటీర పరిశ్రమలా మారిందన్నారు వైసీపీ అధినేత జగన్. అయితే లిక్కర్ స్కామ్లో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలిపెట్టేది లేదన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. పెద్దబాబు చిన్నబాబు ఆధ్వర్యంలో కుటీర పరిశ్రమల్లో ఏకంగా వీళ్ళు కల్తీ మద్యం తయారు చేసే ఈ మాదిరిగా ఫ్యాక్టరీలు పెట్టి చేసేసి వీళ్ళే క్వాలిటీ లేని లిక్కర్ను అక్కడ తయారు చేసి వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏదైతే ఉందో, ప్రైవేట్ మాఫియాతో కూడిన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లకి ఏదైతే ఉందో ఆ షాపుల్లోకి, ఆ బెల్ట్ షాపుల్లోకి నేరుగా ఈ మందును పంపిస్తూ ఉన్నారు. ఎవరున్నా సరే, డిపార్ట్మెంటే కాదు, మా పార్టీ నాయకులు ఎవరున్నా సరే, అందుకని ఇమ్మీడియట్గా ఇద్దరిని సస్పెండ్ చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కేసులు పెట్టడం కూడా జరిగింది. మేము అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం. దాంట్లో ఎవరినైనా సరే వదిలిపెట్టే సమస్య లేదు. కాకపోతే వైఎస్ఆర్ పార్టీ నాయకులు అసలు మాట్లాడే అర్హత లేదు వాళ్ళకి. ఇవాళ మేము ప్రభుత్వం మేము చేయాల్సినంత కఠినంగా మేము చేస్తున్నాం. ఇవాళ 5 ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు శాంపిల్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తాం. ప్రతి షాప్కి వచ్చే ప్రతి బాటిల్ కూడా టెస్ట్ చేసి వస్తుంది. విశాఖపట్నం, కాకినాడ, కర్నూలు, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో మనం ల్యాబులు పెట్టాం. అత్యాధునిక ఎక్విప్మెంట్తో ల్యాబులు పెట్టాం. వాళ్ళు మొత్తం కూడా ఈఎన్ఏ దగ్గర నుంచి టోటల్ బ్రాండ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా పరీక్ష చేసి బయటకు వస్తాయి తప్ప ఎక్కడా కూడా ఇల్లీగల్గా రావడానికి అవకాశం లేదు. వచ్చినటువంటి దాంట్లో వదిలిపెట్టే సమస్య లేదు.